హలో ఆస్పైరింగ్ రైటర్స్. మనం ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి ఎంత తెలుసుకున్నా సరే, మన స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మనం ఆల్రెడీ ఈ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్లో ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన సినిమాలు చూడాలి. కాబట్టి ఈ మస్ట్ వాచ్ మూవీస్ లిస్ట్ ఫర్ ఆస్పైరింగ్ రైటర్స్ సిరీస్లో మనం రైటింగ్ని, స్టోరీ టెల్లింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో నేను సినిమాల్ని ర్యాంక్ చేయడం లేదు. ఈ లిస్ట్ జస్ట్ నా పర్సనల్ రికమెండేషన్ మాత్రమే. ఈ సిరీస్లో మూవీ రికమెండేషన్ నెంబర్ 1. మీలో చాలామంది ఈ సినిమా చూసే ఉంటారు, ఫైట్ క్లబ్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. ఈ సినిమా 1999లో రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, ఒక పర్సన్ అతను ఇన్సోమ్నియాతో సఫర్ అవుతుంటాడు. అతనికి తన లైఫ్ స్టైల్ అంటే ఇష్టం ఉండదు. ఇలా బోరింగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న అతను ఒకరోజు టైలర్ డర్డెన్ని కలుస్తాడు. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ సినిమాలో మనం బ్రతుకుతున్న ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ గురించి చూపించారు. నేను చెప్పడం కంటే మీరు ఈ సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఈ సినిమా చూడనట్లయితే ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.